హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారండి మీరు? నేను ఈరోజు వచ్చేసి చికెన్ పికిల్ తయారు చేస్తున్నాను. దీనికోసం వచ్చేసి 3 kgs బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. దీన్ని నీట్గా వాష్ చేసుకొని ఉప్పు పసుపు వేసి బాగా కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో ఉండే వాటర్ అంతా పోయేంత వరకు. తర్వాత ఇంకొక పాత్రలో వచ్చేసి 1 kg వేరుశనగపప్పు నూనె వేసుకొని చికెన్ అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, తర్వాత వచ్చేసి కరివేపాకు, కారం వేసుకొని ఒక 2 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే పికిల్ త్వరగా చెడిపోతుంది. తర్వాత వచ్చేసి దీంట్లో ధనియాల పొడి, చికెన్ పీసెస్ వేసుకొని ఒక 1 minute లేదా 2 minutes వరకే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి దీంట్లో వెల్లుల్లి రబ్బలు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా చల్లార్చనివ్వాలి. నాకు చల్లారడానికి 3 hours టైం పట్టింది. ఇదంతా బాగా చల్లారిన తర్వాత దీంట్లో 10 నిమ్మకాయల జ్యూస్ వేసుకొని నీట్గా మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్.